హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జేఎస్జీఆర్. మీ గైస్ టుడే మన ఇంట్రెస్టింగ్ వీడియో వచ్చేసరికి అయితే ఎపిసోడ్ 8 గైస్. సో మనం ఇవాళ వచ్చేసి మైనింగ్ సెక్షన్ పెట్టుకుందాం. నా ఐటమ్స్ అన్నీ కూడా పోయినాయి, కేవ్లో పడిపోయా. అంటే ఎక్స్ప్లోరేషన్కి వెళ్ళా, కేవ్లో పడిపోయాను గైస్. సో అందుకు మనం ఏం చేద్దామంటే ఇంకా మైనింగ్కి వెళ్ళిపోదాం. ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి మామ. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి, ఓకేనా? కొత్తగా ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకోసారి చూడండి మామ, వెనక్కి వెళ్ళి లైక్ చేశారో లేదో. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం గైస్. ఇప్పుడు మన దగ్గర టూల్స్ అన్నీ పోయినాయి, నాకు డైమండ్స్ లేవనుకుంటాను నా దగ్గర. ఓకే గైస్, 4 డైమండ్స్ ఉన్నాయి, బట్ ఐరన్ లేదు గైస్. నేను 60 స్టాక్ కలెక్ట్ చేశాను, బట్ పోయింది. మన దగ్గర గోల్డ్ ఎక్కువగా ఉంది, సో గోల్డ్తో చేద్దామా? బట్ గోల్డ్ ఎక్కువసేపు ఆగదు గైస్. ఒక పని చేద్దాం, డైమండ్తో ఒకటి చేద్దాము. ఐరన్ దొరికితే అక్కడ స్మెల్ చేద్దాం. ఓకే, డైమండ్ పికాక్స్. అండ్ మనకు ఆర్మర్ కావాల్సిందే కదా మరి. అయినా ఆర్మర్తో పని ఉంది, టార్చెస్ కావాలి మనకు. కోల్ ఉందా? ఓకే, కోల్ అండ్ వుడ్. యాక్స్ ఏమైనా లేదు గైష్. బ్రో అన్బ్రేకింగ్ అంట. ఓకే, నో ప్రాబ్లం. ఓకే గైస్, ఇంక మనం డైమండ్ మైనింగ్కి వెళ్ళిపోవాలి. ఫుడ్ తీసుకోలేదు గైస్, ఒక్క నిమిషం ఫుడ్ తీసుకొని వద్దాం. ఎంత తీసుకుందాం? బ్రెడ్ తీసుకుందాం, సరిపోద్ది. ఓకే ఓకే గైస్, ఇంకా ఫాస్ట్గా అయితే వెళ్ళిపోయి మనం కలెక్ట్ చేసుకుందాం. వుడ్ ఇక్కడ ఉంది. మనం అంటే శాప్లింగ్స్ ఉంటాయి కదా, శాప్లింగ్స్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను, ఎందుకంటే చాలా దూరం వెళ్ళాల్సి వస్తుంది వుడ్కి. అందుకే ఇప్పుడు ఇక్కడికి వెళ్ళలేం, మనం ఎక్కలేం. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇవి తీసుకోవాలి. మళ్ళీ శాప్లింగ్స్ని కలెక్ట్ చేసి మళ్ళీ ప్లేస్ చేయాలి గైస్, ఎందుకంటే అసలు ట్రీస్ దొరకట్లేదు అందుకు. ఇది డే వచ్చేసి 78 మామ, డే. ఓకే, డే 100కి ఒక మంచి స్పెషల్ వీడియో అయితే ఉంటుంది. ఫాస్ట్గా కలెక్ట్ చేసేసుకుందాం గైస్. ఓకే, 7, 8, 9 వస్తుంది అనుకుంటా. 9 or 10 అక్కడికి. ఓకే, 10 వస్తుంది దీని దగ్గర నుండి. ఇంకా ఓకే గైస్, అండ్ ఇది కూడా ఉంది, కలెక్ట్ చేసుకుని వెళ్ళిపోతాం. ఎందుకంటే మనం కేవలం వెళ్తాం కాబట్టి చాలా టార్చెస్ అయితే యూజ్ అవుతాయి. సో అందుకు మనం ఫస్ట్ డే కాదు, సెకండ్ ఎపిసోడ్లోనూ ఎప్పుడో గైస్ మనం మైనింగ్ సెక్షన్ పెట్టుకున్నాం కదా, అప్పుడు కొన్ని డైమండ్స్ దొరికినాయి. బట్ ఏంటంటే ఇంకా యూజ్ అవ్వలేదు గైస్. అక్కడ ఎంత మైన్ చేసినా రావట్లేదు, లావాలు ఇవన్నీ తగులుతున్నాయి, బట్ ఇంకేం దొరకట్లేదు అని చెప్పి ఇంక నేను అక్కడ మైనింగ్ ఆపేసా కదా. ఇదిగోండి గైస్, శాప్లింగ్స్ ఇచ్చాడు. సో మళ్ళీ ఇక్కడ ప్లేస్ చేసేద్దాం. స్టిక్స్. ఓకే, మళ్ళీ ఇక్కడ ప్లేస్ చేసాం. అండ్ ఇంకొకటి ఇక్కడ ప్లేస్ చేద్దాం. అయ్యా, అప్పుడే పెరిగిపోయింది ట్రీ. వావ్, నైస్. ఇప్పుడే వేసి పెట్టింది నేను. ఓకే, ఇంకా మైనింగ్ సెక్షన్కి అయితే వెళ్ళిపోదాము. ఈ గోల్డ్ కాదు, డైమండ్. ఓకే, డైమండ్ ఎంతసేపు ఉంటుంది చూద్దాం గైస్. ఫస్ట్ ప్లాంక్స్ 64 వచ్చినాయి. అండ్ ఇంకా మొత్తం టార్చెస్లా చేసేసుకోవాలి కాబట్టి ఇంకా చాలా వస్తుంది ఏమో టార్చెస్. ఎంత 3 స్టాక్స్ వచ్చినాయి, సరిపోతాయి గైస్. ఓపీ, నైస్. ఇంక మనం కిందకైతే వెళ్ళిపోదాం. ఆగండి గైస్, దాంట్లో ఏమైనా ఉందా? కోల్ మన దగ్గర చాలా ఉంది మామ, బట్ అయిపోద్ది. అది మనం ఎంత చాలా ఉందనుకుంటే అంత తొందరగా అయిపోద్ది మామ. ఓకే, ఓ మై గాడ్, ఒక్క నిమిషం గైస్, నేను రీసోర్సెస్ నాపడం మర్చిపోయా. నేను వేరే దాంట్లో షాడర్స్ యూజ్ చేస్తున్నామా, అంటే వేరే వెర్షన్లో. సో అందుకని ఆ షాడర్స్ ఇట్లా కనబడుతుంది మీకు దీంట్లో. 1.25కి ఇంకా రాలేదు కదా షాడర్ ఆప్షన్. సో అందుకని మనం లెట్స్ ప్లే వాళ్ళు స్టార్ట్ చేస్తాం, ఇంకా రాకుండానే దీన్ని. ఓకే, ఇంకా కిందకి వెళ్ళిపోదాం. ఏమైనా కేవ్ ఉంటే కేవ్లో ఏమైనా సెట్ చేద్దామా? బట్ చాలా పెద్ద కేవ్సే ఉన్నాయి కానీ. ఓకే మామ, కేవ్లో సెట్ చేద్దాం. మైనింగ్ సెక్షన్ పెట్టేసుకుందాం, మైనింగ్ పెట్టేసుకుందాం అమ్మ. ఇక్కడ నుండి స్టార్ట్ చేద్దాం మైనింగ్. మళ్ళీ ఈ లైన్ వచ్చాం కదా, ఇక్కడ నుండి వెళ్ళిపోదామా? ఓకే, ఇటు నుండి దిగిపోదాం గైస్. ఓకే, కిందకి దిగిపోదాం ఇలాగా, ఎంత దూరం వెళ్తే అంత దూరం. ఓకే, ఇక్కడే మర్చిపోయాను గైస్, నేను మైనింగ్ ఐరన్ దొరికింది మామ, నైస్. మళ్ళీ 1, 2, ఓకే 2 ఐరన్ అయితే దొరికింది. బట్ సరిపోవచ్చు, అంటే షీల్డ్గా వస్తుంది కదా మనకి. ఇంకా చాలా చేసుకోవాలి, డైమండ్ పికెక్స్ పోకుండా చూసుకోవాలి గైస్.
అవును, మనం దీనికి ఏమైనా ఎంచాన్మెంట్ పెడితే పోయేదేమో కదా, అయినా లప్పీస్ లేవు గైస్. ఏదో ఒకటి లేకుండా పోతుంది మామ మన దగ్గర ఖచ్చితంగా. ఇప్పుడు మన దగ్గర ప్రస్తుతానికైతే ఎవరెవరు ఎక్కడ పడిపోయింది గైస్. ఒక నిమిషం ఆర్మర్ వేసేసుకుందాం. అంటే పెద్ద ఆర్మర్ ఏం కాదు, నాకు అది దొరికింది గైస్, చెస్ట్లో దొరికింది. సో ఎందుకులే ఊరికే ఉండడం అని చెప్పి తీసుకున్నాను అది. మామ ఇంకెవరైనా లైక్ చెప్పితే లైక్ చేయండి మామ, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా, ఓకేనా. వెళ్ళిపోదాం. దీనికి లైక్స్ టార్గెట్ వచ్చేసి ఒక 25 పెడుతున్నామా, ఓకేనా. 25 లైక్స్ టార్గెట్ అయితే పెడుతున్నా ఖచ్చితంగా. ఓకే, ఇక్కడ లైట్ టార్చ్ ఆఫ్ హ్యాండ్లో పెట్టేసుకుంటున్నాను గైస్. ఓకే, ఇంకా డైరెక్ట్గా 50 ఎంత చివరికి వెళ్ళిపోదాం గైస్, బెడ్ రాక్ వరకు వెళ్ళిపోదాము. అక్కడ నుండి తవ్వుకొని వద్దాం, ఇంకా డైమండ్స్ దొరుకుతాయేమో చూద్దాం. మళ్ళీ ఒక 3 డైమండ్స్ దొరికితే మళ్ళీ మనకి పికాక్స్ వస్తుంది మళ్ళీ, ఎందుకంటే ఇది ఎంతసేపు అవుతుందో తెలియదు డ్యూరబిలిటీ. సో అందుకు ఈ వీడియో పెట్టడం కొంచెం లేట్ అయ్యింది గైస్, అందుకని ఫాస్ట్గా అయితే చేయాలి మీకోసమే గైస్. ఈ డట్ ఉందంటే ఇక్కడ డైమండ్స్ చుట్టుపక్కల ఉండొచ్చు మ్యాక్సిమం. చూద్దామా గైస్. నేను అంతా పెట్టాను కదా కష్టపడేది. ఓకే మనం ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోదాం ఇక్కడ నుండి. ఎదరికి డైమండ్ దొరికితే బాగుంది గైస్, మనం తవ్వినందుకు మంచిగా ఏమైనా ఫలితం దొరుకుతుంది కదా, బాగుంటుంది. అప్పుడు ఆఫ్ హ్యాండ్లో వెలిగేటట్టు ఏమైనా రీసోర్స్ ప్యాక్ ఉంటే బాగుండు బ్రో. టార్చ్ ఆఫ్ హ్యాండ్లో వెలగాలి అట్లా. ఓకే, ఇంకా పికాక్స్ చాలా వరకు ఉంటుందేమో డ్యూరబిలిటీ దీనికి, డైమండ్ పికాక్స్ కదా. సో అందుకు ఫాస్ట్గా చేసేద్దాము. గైస్ ఏంది అప్పుడే బెడ్ రాక్ వాట్ బ్రో, అప్పుడే -60కి వచ్చేసాం గైస్ మనం. ఓకే, ఈ లెవెల్లో అయితే తవ్వుకొని వెళ్ళిపోదాం మనం. ఇంకా వర్సెట్టి ఇటు సైడ్ వెళ్దామా బ్రో, ఇంకో బ్లాక్ హైట్ వెళ్ళాల్సిందేమో. ఓకే గైస్, ఈ లెవెల్లో వెళ్దామా అండి, అటైతే అవ్వట్లేదు. సో అంటే కొంచెం ఒక 2 బ్లాక్స్ హైట్స్ ఉంటే దాంట్లో బెడ్ రాక్ రాదు. సో అందుకు కంప్లీట్ చేద్దాం ఫాస్ట్గా మైనింగ్. ఎన్ని డైమండ్స్ అయితే చూద్దాం గైస్, మన దగ్గర సిల్క్ టచ్ కూడా లేదు, ఉంటే బాగుండేది. చూద్దాం లేదు. ఓకే చాలా కావాలి కంప్లీట్ చేద్దాం ఫాస్ట్గా. కావాలి కేసు చాలా బాగుంటుంది. ఓకే ఇక్కడ కలిగింది ఎన్ని కనుక లేదు పైకి ఉంది. ఓకే పెట్టాం ఇంకా ముందు చాలా కష్టం పెట్టాం ఏం లేదు. షాడర్స్ ఇవన్నీ ఆన్ చేసుకుంటే ఇంకా బాగా కనబడుతుంది. ఓపీ గైస్, ఫస్ట్ డైమండ్ ఓకే దొరికింది. అంటే మనం ఈ మైనింగ్లో దొరికిన ఫస్ట్ డైమండ్ అని నేను చెప్తున్నా. ఓకే, ఎన్ని డైమండ్స్ ఉన్నాయి మొత్తం? 3 చూద్దాం గైస్ ఒక్క నిమిషం. ఓకే 4 మైనింగ్ ఇదే అనుకుంటా కదా, స్ట్రిప్ మైనింగ్ చేసింది మనం. ఐరన్కి చేసినట్టున్నామా? లేదు గైస్, ఆల్రెడీ వెళ్ళాము, అటు సైడ్ దారి ఉంటుంది దానికి మైనింగ్ చేసింది. సో అందుకు ఓకే 5 1 2 3 4 5 ఇంకా 6 గైస్ మొత్తం టోటల్లీ బ్రో. ఇప్పుడు లెక్కేద్దాం గైస్, 1 2 3 4 5 6 ఓకే 6 డైమండ్స్ గైస్, టోటల్లీ 6 డైమండ్స్ ఇది దొరికినాయి. ఈ వేలోనే కదా దొరికింది. ఓకే అంతే మామ, ఈ వేనే. మనం దీనిపైన మళ్ళీ మైనింగ్ చేసుకుంటూ వెళ్ళిపోదాము. ఓకే ఓకే ఆగను ఆపలేదు. ఓకే ఓకే కింద కింద లావా
ఓకే డైమండ్స్ దొరికి సిస్టమ్స్ బట్ హ్యాపీ బోనస్ వెళ్ళాలి ఒక వచ్చేసి మళ్ళీ మొత్తం లాభం ఉంటుంది కదా చాలా నైస్ కమిషన్ కాస్ట్ ఉంది మనకి సిస్టమ్స్ దగ్గర వచ్చేస్తామా ఓకే చాలా మంది వచ్చాక ఎంత మందికి ఎన్ని బ్లాక్స్ మైనస్ ఎన్ని బ్లాక్స్ వచ్చాం మైనస్ 155 వేసి వచ్చేసి ముందు అందరికీ ఉంది ఓకే ఫాస్ట్ అయితే మంచిది మళ్ళీ డైమండ్స్ ఏమైనా దొరుకుతాయేమో చూద్దాం గైస్ అసలు ఉంటాయా లేవా అవ్వట్లేదు గాయస్ ఏంది గాయస్ ఇంకా డైమండ్స్ దొరకట్లేదు అక్కడంటే మనకు కాస్ట్ చూపిస్తుంది బట్ మనం వెళ్ళిపోయే టైంకి మళ్ళీ వచ్చేస్తాయి అనమాట సో అది దీంతో వచ్చేది ఇప్పుడు మనం ఏమైనా రూట్ మారుద్దామా ఒకటే మైనింగ్ చేసేద్దామా ఇంకా వెళ్ళిపోదామా ముందుకి పికెక్స్ చాలా పవర్ అయితే ఉంది పికెక్స్కి సో మనకి ఇబ్బంది లేదు ఓకే ఫాస్ట్గా వెళ్తున్నాం బట్ ఇంకా దొరకట్లేదు మామ గ్రావెల్ ఉంది ఓకే ఓకే నాకు తెలిసి ఇక్కడ డైమండ్స్ ఉంటాయేమో బ్రో మేబీ బ్రో పడదేంటి బ్రో ఇది అంటే ఈ గ్రావెల్ ఉంటే పక్కన డైమండ్స్ ఉండొచ్చు బ్రో మేబీ అంటే ఏర్పడతాయి కదా సో అందుకు చూద్దాము మెయిన్ చేసి ఎక్కడ కనబడతాయేమో లేవు బ్రో ఓకే ఫాస్ట్ కంప్లీట్ చేద్దాం ఇంకా వెళ్ళాలి గైస్ చాలా చాలా దూరం వెళ్ళాలి ఎంత దూరం వచ్చాము -95 అంట ఇంకా ఇంకా వెళ్దాం అమ్మ ఎంత దూరం వెళ్ళగలమో చూసి మళ్ళీ టఫ్ అయితే దొరికింది గైస్ డైమండ్స్ వేర్ ఆర్ యూ అదిగో బ్రో దొరికినాయి ఓకే గైస్ మళ్ళీ డైమండ్స్ దొరికినాయి అవి ఒక 6 ఒక 2 8 ఇవి తీస్తున్నానంటే అవి కాదు ఒక 6 3 9 ఇంకా ఉన్నాయి గైస్ దీని పక్కన ఏమైనా నమ్మలేం ఉంటాయి గైస్ పక్కన ఉండొచ్చు ఓకే అండ్ దీని కింద ఏమైనా నో ఓకే గైస్ ఇక్కడ వచ్చేసి మనకి 3 డైమండ్స్ అయితే దొరికినాయి ఒక 6 ఒక 3 9 మొత్తం ఓపి సరిపోతాయి ఏమో మేబీ అంటే ఆర్మర్కి చాలా అవలే టూల్స్కి అయితే సరిపోతుంది ఇక్కడ ఐరన్ అయితే ఉంది మళ్ళీ తీసేసుకుందాం టఫ్ బ్లాక్లో దొరికింది ఏంటి కాదు కదా ఈ లెవెల్లో కూడా ఐరన్ దొరుకుతుంది బ్రో నీట్గా మొత్తం
ఓకే గైస్, ఇంకా మైనింగ్ చేసుకుంటూ వెళ్ళిపోదాము ఫాస్ట్గా ఆపకుండా. టార్చ్ పెడదాం. అండ్ డైమండ్స్ ఇంకా దొరుకుతున్నట్టు లేవు గైస్. ఒక 9 డైమండ్స్ దొరికినాయి అంతే ప్రస్తుతానికి, ఇంకా కావాలి కదా. అసలు ఎక్కడికి మనకి డైమండ్స్ ఇంకా కనపడలేదు మామ. చూద్దాము, వెళ్దాం. ఇంకా స్ట్రిప్ మైనింగే కదా మొత్తం కూడా. మన పికాక్స్ కూడా చాలా డ్యూరబిలిటీ అయితే ఉంది. సో మళ్ళీ ఇప్పుడు టఫ్ అయితే వచ్చింది. టఫ్ కావాలంటే కిందకే వచ్చేయాలి మామ ఫాస్ట్గా. మీకు అంటే ఇలా ఉంది కదా, మొత్తం చేసుకుంటే మీకు ఫుల్గా కనబడుతుంది. ఓకే, ఇంకా తీసేద్దాం ఫాస్ట్గా ఎక్కడ అక్కడ. ఇంకా డైమండ్స్ దొరకలేమా? చాలామంది డ్యూ సర్వైవల్ అంటే చేసి క్రియేట్ చేయమన్నారు. ఇప్పుడు మనం రీచ్ అయిన తర్వాత చూద్దాం. కానీ లోపల సపోర్ట్. ఓకే, కంప్లీట్ వచ్చింది. ఇంకా బాక్స్. ఓకే, 13 అంట. నైస్ బ్రో. చాలా బాగా చేస్తున్నాం. ఆపోజిట్ మైన్ చేస్తాం లేకపోతే ఫుడ్ ఉందేమో అలాగే. చూద్దాం పైకి ఫాస్ట్ ఏమైనా వస్తుందో చూసి. వేసి పడలేదు. ఓకే, పైన వచ్చేసి ఓకే డైమండ్స్ పైన చూస్తున్నా. ఓకే, మళ్ళీ స్టేట్ మైన్ చేద్దాం. ఇక్కడ ఉంటాయి కదా చదువుదాం. ఓకే, లపీస్ దొరికింది. లపీస్ యూజ్ తీసుకోవాలి సార్. లపీస్ దొరికింది. డైమండ్ దొరకలేదు. క్యాన్సిల్ చేసి ఇంకా అక్కడ అనుకున్నా బట్ పర్వాలేదు. చూద్దాం. ఇంకా హార్డ్ వర్క్ స్టార్ట్ అనుకున్నా. కామెంట్ చేయండి. హార్డ్ వర్క్ చేయాలి సార్. నేను ఒకసారి చెప్పాను. చాలా కేర్ఫుల్ ఉండాలి. అయిపోతే మాత్రం దాని నెక్స్ట్ పెట్టి వచ్చేసాను. ఇంకా చాలా వెళ్ళాలి. డైమండ్స్ వాల్యూ ఇలా వచ్చేసాను కలిసి అంటే మ్యాప్ రౌండ్ చేస్తాను కదా. ఓకే, వెళ్ళిపోతాం. ఇంకా కలిసి దీనికి లెఫ్ట్ పెట్టాను కదా. పర్లేదు. వాయిస్ మాట్లాడినప్పుడు ఆగాలి. ఎంత టైం పెట్టా సౌండ్ కూడా. ఓకే గైస్, ఫైనల్లీ ఇక్కడ వచ్చేసి గోల్డ్ అయితే దొరికింది. తీసేద్దాము. ఓపీ గైస్, పక్కన డైమండ్స్ కూడా ఉన్నాయి. డైమండ్స్ని తీయంలే. ఓకే, 2 చూద్దాం గైస్ టోటల్ ఎన్ని ఉన్నాయో. 3 4 అమ్మో. ఫోర్ అయితే ఉన్నాయి గైస్. నాకు కనబడినవి అయితే ఇటు సైడ్ నుండి చూద్దాం ఇంకేమైనా ఉన్నాయేమో. అయిపోయా. గ్రావెల్ చాలా ఉంది ఇప్పుడు ఇక్కడ. ఓకే గైస్, ఇవి ఒక 4 అండ్ ఇప్పుడు ఇవి 5 ఇక్కడికి 6 7 8. ఓకే గైస్, టోటల్లీ 8 అయితే ఉన్నాయి ఇక్కడ. నైస్ బ్రో.
8 డైమండ్స్ అయితే దొరికినాయి మామ మనకు ఒక్క దగ్గరే. ఇంకేమైనా ఉన్నాయని చూద్దాం గైస్. పికాక్స్ కూడా అయిపోవచ్చింది దీని పని కూడా. సో ఫాస్ట్గా మనం పైకి వెళ్ళాలి. డైమండ్స్ ఎన్ని కలెక్ట్ అవుతాయి అన్నీ. ఓకే, నో ప్రాబ్లం. ఇవి ఒక 8 గైస్. ఓకే, మనం ఇక్కడ నుండి మూవ్ ఆన్ అవుదాం. ఓకే, ఇలా గోల్డ్ ఉంది. సో అంటే డైమండ్స్ ఉన్నాయి. ఓకే, గోల్డ్ తీసుకున్నాం. అండ్ మళ్ళీ ఇంకా మనం చూద్దాం డైమండ్స్. ఓకే, వైట్ లైట్స్ 70 డైమండ్స్ కన్నా కొట్టాలి. మనం ఆర్డర్ చేసుకున్నకి 25 కావాలి. సో చూద్దాం కల్లా ఫాస్ట్ ఉంది. నా దగ్గర ఏమైనా స్మెల్ చేయడానికి అవుతుందా మొత్తం స్టిక్ చేసుకుని చెప్పండి. అలాగే బాక్స్ చేసేసాను. చూద్దాం మళ్ళీ పైకి వెళ్ళి స్మెల్ చేసేప్పుడు రావాలి. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఇంకా ఫ్యూచర్లో అయిపోతే పైకి వెళ్ళాలి. మళ్ళీ మెయిన్ అవుతాం. డైమండ్స్ ఒక 3 తీసుకొని అప్పుడు మళ్ళీ చేసుకోవడం. ఓకే, డైమండ్స్ ఎక్కడ పడతాయి. ఓకే, మళ్ళీ వెళ్ళి చేసుకున్నాం. మనం ఫ్లైక్ అయింది. సో కలిసి తప్పదు. వెయిట్, డైమండ్స్ వస్తుంది. ఒక డైమండ్స్ తీసుకుంటాం. 1 2 3. ఓకే, 3 చాలేస్ అండ్ ఫ్లింటర్ తీసుకోవద్దు. ఇక పైన ఓకే గైస్, పైకి అయితే వచ్చేసాము. అండ్ ఇప్పుడు మనం వచ్చేసి 2 స్టిక్స్ అండ్ ఒక నిమిషం గైస్. ఫస్ట్ మన దగ్గర ఉన్న కోబల్ ఇదంతా కూడా చెస్ట్లో పడేద్దాం. టఫ్ కూడా చాలా దొరికింది గైస్. ట్యాకులు అండ్ ట్యాకం మనకు దొరికిన రీసోర్సెస్ని కూడా ఇందులోనే పెట్టేద్దాం. అండ్ ఇవి లప్పీస్ అండ్ రెడ్ స్టోన్ తర్వాత తీసుకుందాం గైస్. ఓకే, అండ్ 3 డైమండ్స్తో మనం చేసుకోవాలి. టార్చెస్ ఉన్నాయి కదా, ఒక స్టాక్ ఉంది, సరిపోద్దులే. ఓకే అండి, ఇప్పుడు వచ్చేసి ఏం చేద్దామంటే వెళ్ళి ఎన్చాంటింగ్ చూద్దాం అసలు ఏమి ఇస్తాడో. లప్పీస్ తీసుకెళ్దామా అండి, ఎందుకైనా మంచిది. సో అందుకు లప్పీస్ తీసుకెళ్ళిపోదాం. 17 ఉన్నాయి గైస్. లప్పీస్ తీసుకోవడం బెటర్, ఎందుకంటే ఎన్చాంటింగ్ ఉపయోగపడుద్ది కదా. సో ఇవన్నీ కూడా నేను మార్చాలి మామ. మళ్ళీ నెదర్ పోర్టల్ని మార్చానులే, అది అలాగే ఉంచుతాను. అండ్ దీన్ని అయితే బిల్డ్ చేయాలి నేను మంచిగా, ఇంకా బాగా. పికాక్స్ పెట్టేద్దాం. ఎల్లో ఏమొచ్చింది, అన్బ్రేకింగ్ 2 ఎఫిషియన్సీ 1 అంట. వద్దు బ్రో, ఎఫిషియన్సీ 3 ఉపయోగిద్దాం. అండ్ గైస్ ఆక్వా ఎఫినిటీ వచ్చేసి మనం మన డైమండ్ హెల్మెట్కి పెడదాం. ఓకే, అన్బ్రేకింగ్ 1 వద్దులే బ్రో. ఎఫిషియన్సీ 3 అయితే వచ్చింది మామ దీనికి. అండ్ ఇప్పుడు పెట్టి చూద్దాం ఏమొస్తుందో. ఓ ఇది కాదు కదా, సేమే ఉందిగా. బుక్ పెట్టి చూద్దామా అండి. ఏముంది ఇంక పవర్ 2 ఆక్వా ఎఫినిటీ షార్ప్నెస్ అంట బ్రో. ఇవన్నీ అనవసరం బ్రో మనకి. ఓకే, నో ప్రాబ్లం. అండ్ మనకి ఎఫిషియన్సీ 3 వచ్చింది కదా, చూద్దాం ఎంతవరకు ఆగుతుందో. ఇప్పుడు మనం మళ్ళీ మైనింగ్కి వెళ్ళిపోదాం. అండ్ మన దగ్గర వచ్చేసి ఓకే అండి, కోల్ యూజ్ అవ్వాలి. అండ్ బుక్ అండి పెట్టాను. ఓకే అండి, నార్మల్గా పెడుతున్నాను. చూద్దాం మనకి ఫాస్ట్ పెట్టాలి. సో మనం ఏం చేయాలి, ఫాస్ట్ చేయాలి. మైన్ షాప్లో కూడా దొరుకుతున్నాయి కానీ అంత ఏం మైన్ షాప్ అనిపిస్తుంది. అంత ఒకటి వస్తుంది. నేను డిస్కౌంట్ నేను డిస్కౌంట్ వస్తుంది. అంటే పగొట్టి వస్తుంది. దాంట్లో మనకి చేసుకోవాల్సింది. ఈ సార్ అంటే ఎక్స్పోజ్ చేసి ఓకే, ఇలా ఫాస్ట్గా యూజ్ చేద్దాం. ఎందుకంటే అవ్వట్లేదు కదా. ఇప్పుడు ఫాస్ట్ లేదు, ఫాస్ట్ మనం త్వరగా తీసుకున్నాం ఫాస్ట్గా. ఓకే, తీసుకున్నాం. ఇంకా చూద్దాం ఫ్రంట్ మేము ఇక్కడ ఏమి లేవు. ఎక్కడైతే ఉన్నాయి సార్ తీసుకుందాం. ఓకే, టోటల్ 9 డైమండ్స్ దొరికితే బాగుంటుంది. డైమండ్స్ బాగా ఎక్కువగా ఉంటాయి. బాగుంటుంది. డైమండ్స్ దీంతో కూడా వస్తుంది. బట్ ఫుల్ కావాలి, మనకి కావాలి, పూల్స్ కావాలి, డైమండ్ వచ్చేసి ఫాస్ట్ చేద్దాం. ఏమన్నా కానీ లాస్ట్ ఉంటుంది. డైమండ్స్ తీసుకున్నాం. ఫాస్ట్ వాటర్ చేసుకుని డైరెక్ట్ అక్కడ మీకు డైమండ్స్ పెడతా ఎక్కువ ఇంట్రెస్ట్ రావడానికి ఇంకా స్టాక్ ఉండాలి. తీసుకుందాం. దీంతో టోటల్ 40 డైమండ్స్ 40 డైమండ్స్ దొరికినాయి. టోటల్ ఇచ్చేది మైన్ చేసింది. ఇటు గోల్డ్ దొరికినాయి. ఇలా కట్ చేసుకుందాం. అండ్ మైన్ చేద్దాం. ఎఫిషియన్సీ బాగా సూపర్, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. వచ్చేసి మనకి కావాలి బట్ ఎక్స్ పడుతుంది ఫాస్ట్గా. అసలు ఎఫిషియన్సీ పెడతాము. బట్ ఎఫిషియన్సీ ఉన్న వాళ్ళు అయితే అంటే ఎఫిషియన్సీ ఫాస్ట్గా మైన్ చేస్తాం. అన్బ్రేకింగ్ ప్రొటెక్షన్ ఉపయోగపడుతుంది. మనకి చాలా ఫాస్ట్గా. ఓకే, అసలు డైమండ్స్ దొరికినాయి చూద్దాం. అండ్ ఒక 2 సరిపోయినా బ్రో ఇంత చేసుకుంటారు మీరు పైకి ఉన్నాయా. ఓకే, తీసుకున్నాం. ఓకే, తీసుకున్నాం ఫాస్ట్గా. చాలా ఫాస్ట్ ఫాస్ట్ ఉంటే మనకి ఎక్స్పీరియన్స్ లేదు. సో ఇంకా ఎక్స్పీరియన్స్ లేదు. అది ఎక్స్పీరియన్స్ కాబట్టి మనం చేసుకున్నాం. అది వచ్చేసి నెక్స్ట్ చేస్తాం. నెక్స్ట్ చేస్తాం.
ఫాస్ట్గా వేసి జరిగింది బట్ మనకి లేదు. ల్యాబ్లో ఖచ్చితంగా డైమండ్స్ ఉండాలి అని ఓకే నేను చెప్పండి ఉండాలి. ఈ చూద్దాం బట్ ఏం లేవు గైస్ ఉండాలి అనుకున్నాను అయితే ఫాస్ట్గా వెళ్ళిపోతాను ఇంకా సంఘంలో ఎక్స్పెక్ట్స్ ఇప్పుడు జరిగింది బట్ అలాగే తెలిసి ఒక 20 ఒక 100 బాక్స్ చేస్తున్నాను ఫాస్ట్గా ఈజీగా నెవర్ స్టాప్ ఇప్పుడు మనం ఇంకా స్లిప్ మనకి డైమండ్స్ కావాలి అందుకు 23 వచ్చాయి స్లిప్పింగ్ చేసాను ఇంకా అంటే ఒక లైన్ లైన్లో దొరికిన కోసం ఇంకా లైన్ చెప్పాను స్పైన్ కూడా వెళ్ళాలి చూస్తాను పైన పైన చూసుకోవాలి కదా డైరెక్ట్ వచ్చేస్తాను మళ్ళీ అడ్రస్ తీసుకున్నాను 43 ఉంది అండ్ ఎక్స్ప్రెస్ వస్తుంది తీసుకుంటున్నాను సో నెక్స్ట్ డైమెన్షన్ మనకి ఛాన్స్ ఉందా అఫ్ ఐటమ్ గైస్ ఓకే ఎఫిషియన్సీ మనం చేసుకోవాలి ఇంకా 4 కదా ఎఫిషియన్సీ ఫాస్ట్ అవుతుంది బాబు బట్ నాకు బ్రేకింగ్ పెట్టాలి ఇంకా చాలా ఉన్నాయి చేయాల్సింది నెక్స్ట్ డైమెన్షన్ దొరికి పెట్టండి ఓకే ఇది ఈసారి 8 చేస్తాను 8 చూద్దాం టోటల్ నెక్స్ట్ చేద్దాం ఇంకా స్టిల్ ఓకే నో బ్రో ఇవి దొరకలేదు నేను ఫ్లిప్ అవుతుంది దొరకలేదు అలా ఓకే మళ్ళీ ఫైనల్లీ డైమెన్షన్ దొరికింది చూద్దాం నేను ఫస్ట్ చూద్దాం ఒక 3 కావాలి అయితే యా కింద ఉన్న లేవు నథింగ్ ఎల్స్ బెడ్రాక్ బ్రేక్ ఉందా మామూలు ఇలా పడితే మళ్ళీ బాక్స్ వచ్చాను కూడా పెద్ద పని లేదు ఓకే సీ డైమెన్షన్ 3 అయితే తీసుకున్నాను ఈ సైడ్ పోయినా ఓకే నో ప్రాబ్లం ఈ సైడ్ దొరికిన మనం చేద్దాం దీంతో పూర్తి చేసి ఈ సైడ్ నుండి వెళ్ళిపోతాం ఇట్లా ఇలా షిఫ్ట్ అయ్యి వెళ్ళాం సో ఇప్పుడు నేను అలా చేసి ఈ లైన్లో దొరికితే చూద్దాం డైమెన్షన్ అంటే ఒక లైన్లో కూడా దొరికిన అలా చూసుకుంటా ఐరన్ ఫైనల్ లైన్ వాడి ఓకే బెడ్రాక్ వాట్ 11 ఓకే నేను పైకి కలిసి కొంచెం ఓకే ఇప్పుడు ఓకే ఇప్పుడు నేను తగలదు అనుకుంటా చాలా మంది ఓకే మరి తగలదు ఇప్పుడు 90 నిమిషాలు ఫైనల్ 90 నిమిషాలు తీసుకున్నాం ఇంకా కావాలి నిమిషాలు అయినా నేను నాకు దగ్గర అయిపోతాను కొంచెం చేయాలి చూసాక ఫైనల్ అయినా ఉంది హలో ఓకే నేను లేదు నాకు ఒక థింగ్ అంటే కొంచెం నాకు దొరికింది మైన్క్రాఫ్ట్లో డైమెన్షన్ కూడా ఉంది మనం ఏదైనా ఇంకా సో దానికోసం చూస్తున్నాను నేను ఓకే గోల్డ్ అయితే ఉంది తీసుకున్నాను మళ్ళీ డైమెన్షన్ కూడా ఉంది బట్ లైన్ డైమెన్షన్ చేస్తున్నాను ఒకసారి ఫైనల్ డైమెన్షన్ ఇంకా ఫాస్ట్గా మైండ్ చేసేద్దాం ఓకే ఓకే మళ్ళీ నేను వచ్చి డైమెన్షన్ ఒక డైమెన్షన్ చూద్దాం 2 3 3 4 గైస్ 4 1 2 3 4 5 అయితే ఉన్నాయి సో ఇంకా చూద్దాం పక్కన అటాచ్ ఉన్నాయా ఇక్కడ మాడి ఓకే తీద్దాం ఇది మనకి ఇంకా చూపిస్తాను పర్లేదు ఎందుకంటే మైండ్ ఫ్యూచర్లో 24 వచ్చేసి 24 ఈ లెవెల్ మనకి మాస్ పర్లేదు సో ఇట్లా కంటిన్యూ చేద్దాం ఇది డెస్టినేషన్ మళ్ళీ ఇది మళ్ళీ చేద్దాం అలాగా అంటే అప్పుడే పైన తగ్గి మనకి పెట్టడం అవసరం లేదు కింద మనకి సో నేను పైన పైన ఈసారి రైట్ సైడ్ రైట్ సైడ్ వస్తావు రైట్ సైడ్ రైట్ సైడ్ బాగుంటుంది నేను గెసింగ్ కొంచెం చూస్తున్నాను రైట్ సైడ్ వస్తాయి స్టార్ట్ చేసిన అయిపోతామా బట్ మన డైమెన్షన్స్ కావాలి ఇంకా ఎక్కువ కావాలి సో ఫస్ట్ చూద్దాం డైమెన్షన్స్ మనకి కావాలి సాల్వ్ ఇవి మనం ఎక్కడ మనం చూద్దాం కావాలి ఇంకా అడ్రస్ తీసుకుంటాం ప్లీజ్ కానీ ఈ లెవెల్ ఐరన్ మాత్రం ఒక్కొక్కటి తగులుతుంది భలేగా పక్క పక్కన ఒక 2 or 3 or 4 అలా ఉండట్లే మళ్ళీ డైమండ్స్ గైస్ నైస్ బ్రో ఇదే వే ఓకే 2 3 గైస్ 3 ఉన్నాయి అండ్ ఇంకా కింద ఏమైనా పక్కన 4 అయినా 5 6 వామ్మో ఒక్క నిమిషం గైస్ చూద్దాం 1 2 3 4 5 6 గైస్ ఒక దగ్గర 6 అయితే దొరికినాయి ఓకే ఇంకా తీసేద్దాం టోటలీ 30 డైమండ్స్ అయితే దొరికినాయి గైస్ టోటల్లీ అండ్ ఇంకా ఇది పూర్తి చేద్దాం మనకి దీంతో పని లేదు సో ఫాస్ట్గా మూసేద్దాం అంటే మనం వెళ్ళే వేను మాత్రమే చేసుకుందాం గైస్ మరీ ఓవర్గా వద్దు డోస్ ఇది దీనికి ఒక 10 or ఒక 50 బ్లాక్స్ గ్యాప్ ఉంటున్నట్టుంది గైస్ డైమండ్స్కి చూద్దాం అయిపోయాను గైస్ బ్రో ట్రిగర్ అవ్వట్లేదేంటి ఇక్కడ
లాడర్స్ ఏమైనా చేసుకుంటే పోద్దేమో గైస్, చూద్దామా? వద్దులేమమ్మా, లాడర్స్ కాదు కానీ సైడ్ నుండి ఏమైనా లావా ఉందని చూద్దాం. ఓకే, ఇదంతా లావానే. అయిపోయాను బ్రో. బ్రో డైమండ్స్ బ్రో. ఒక పని చేద్దాం, బెడ్ రాక్ ఉంది. ఓకే గైస్, దీన్ని అయితే పూర్తి చేసాం. ఓకే గైస్, దీన్ని కూడా పూర్తి చేసాం. బట్ ఇంకొకటి ఉంది. ఆహా గైస్, అవ్వట్లేదు. ఒక్క నిమిషం గైస్, మళ్ళీ ట్రై చేద్దాం. వామ్మో, డేంజర్ గైస్ లావాతో. గైస్ పైన ట్రిగర్ అవ్వట్లేదు ఏంటి అసలు? మేబీ పైన ఏమి ఉండదు. సో మనం ఇటు ఇంకొక రూట్లో వెళ్ళిపోదాం. ఈ రూట్ కూడా క్లోజు. ఇంకొకటి ఏమైనా అవ్వట్లేదు గైస్, ఇక్కడతో ఎండ్ అనుకుంటా మేబీ, అంటే ఇటు సైడ్. బట్ నాకు వెళ్ళాలని ఉంది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఖచ్చితంగా లాడర్స్ చేయాల్సిందే. అలా మన దగ్గర చాలా స్టిక్స్ ఉన్నాయి. సో మనం ఏం చేద్దామంటే లాడర్స్ అయితే చేద్దాం. ఓకే, ఒక 6 సరిపోతాయిలే. అండ్ క్రాఫ్టింగ్ టేబుల్ను వచ్చాయి. ఓకే, అండ్ ఇప్పుడు ఏం చేద్దామంటే మైన్ చేసి అమ్మటనే ఎక్కడ అది పెట్టేయాలి గైస్. ఓకే, ఇంకా లావా వచ్చేసి కిందకంటే డ్రాప్ అవ్వదు. సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే పైన ఏమైనా బ్లాక్స్ పెట్టుకొద్దాం. ఓకే, ఇప్పుడు అర్థమైందమ్మా. ఇది కూడా సేమ్ అంతే రాదు. బ్లాక్స్ ఏమి ట్రిగర్ అవ్వట్లేదు, బట్ ట్రై చేద్దాము. ఓకే మామ, ఇది కూడా క్లోజ్ చేస్తామండి. ఇంకా ఎదురుందా? అసలు ఒకటి సరిపోయేదేమో. టార్చెస్ కూడా చేతిలో పెడదాం ఇక్కడ. ఓకే మామ, క్లియర్. ఓ బ్రో, ఇంట్రా చెప్పేవరకు ఆగట్లేదు ఏంది బ్రో వీడు. ఓకే, ఇంక వెళ్ళిపోదాము. అయిపోయిందిలే, ఇంకా ఉంటే కనుక అప్పుడు చూసుకుందాం. మనం డైమండ్ ఆర్మర్కి అయితే అప్గ్రేడ్ అవ్వబోతున్నాం గైస్, ఇంకా మామూలుగా ఉండదు. డైమండ్స్ వేట మామూలుగా ఉండదు అంతే. లప్పీస్ గైస్, లప్పీస్ తీసేసుకుందాం. అసలు ఎన్చాంటింగ్కి చాలా ఉపయోగపడతాయి నాకు అనిపించింది గైస్. నేను ఆఫ్లైన్లో చేసినప్పుడు బుక్స్ ఉంటాయి కదా, బుక్స్ చేసినప్పుడే అనిపించింది లప్పీస్ అయిపోయినాయి, మనం ఇంకా బుక్స్ ఎక్స్ట్రా చేసుకొని వాటి నుండి ఏమైనా తీసుకుందాం అన్నప్పుడు అనిపించింది బుక్స్ అయిపోయినాయి బ్రో అనుకుంటా. సర్లే అని చెప్పి నేను కూడా అంత పట్టించుకోలేదు. ఇంకా అంటే వద్దామంటే చాలా ల్యాగ్ అయిపోయింది కదా కిందకి. ఇప్పుడు ఇంత మైనింగ్ చేస్తున్నాము. సో మనకి ఇక్కడికిక్కడే 58 దొరికినాయి చూసారా. సో అలా దొరకవు ఒక దగ్గర, అందుకని నేను ఇంకా చేశాను అలాగే. ఓకే, అండ్ ఇంకా వెళ్ళిపోదాం. డైమండ్స్. నెక్స్ట్ డైమండ్స్ ఎక్కడ దొరుకుతాయో చూద్దాం మామ. కనబడట్లేదు ఇంకా. దొరుకుతాయి, బట్ ఇందాక మనకి ఎక్కడ దొరికినాయి? రైట్ సైడా గైస్? మీరు వచ్చేసి కామెంట్ చేయండి మామ, నేను
చెప్తున్నా కదా. కామెంట్ చేయండి ఇందాక డైమండ్స్ ఎక్కడ దొరికినాయి అని. లాస్ట్ డైమండ్స్ వేసాం కదా, అంటే నేను రైట్ అని చెప్పాను నా ఒపీనియన్ ప్రకారం. అది ఏ సైడ్ వచ్చిందో మీరు చెప్పండి. చూసుంటారు కదా, మర్చిపోయారో లేదో చూద్దాం. కామెంట్ సెక్షన్లో మర్చిపోద్దు మామ, కామెంట్ చేయండి ఖచ్చితంగా. మన దగ్గర ఈ ఒక్క పిక్ ఎక్సే ఉంది. ఎంతవరకు వస్తుంది ఇది నాకు తెలిసి వచ్చేస్తుంది చాలా వరకు. మినిమం ఒక స్టాక్ వరకు వెళ్ళలేంలే కానీ. ఓహో బ్రో, రిస్క్ బ్రో, రస్క్ మిగులుతుంది లాస్ట్కి లేకపోతే. పైనుండి డ్రాపింగ్. బ్రో అసలు ఎక్కడ ట్రిగర్ కూడా అవ్వట్లేదే కనీసం. బా, ఏం లావా సార్ ఇది. మనకేం లావా తగలకూడదనే కోరుకుందాం గైష్. అసలు మొత్తం అంతా లావానే ఉంది కదా మనం ఇక్కడ. ఓకే, ఇక్కడ ఎక్కడ పూడింది. సో మనం ఇంకా దాని పక్క నుండి అయితే చేద్దాం. ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఇక్కడ ఒక ladder అయితే పెట్టేద్దాం. సో ఇప్పుడు లావా అయితే కిందకి రాదు. బ్లాక్స్ తీసేద్దామా. ఓకే, ఉంటుంది కదా గైస్, ఖచ్చితంగా ఏదో ఒక బ్లాక్ ఉంటుంది. ఓకే మామ, ఫైనల్లీ మన టాస్క్ కంప్లీట్. బట్ ఇంకా ఉంటుంది లావా, చెప్పా కదా. అండ్ ఇది కూడా పెట్టేసాం. లావా నాపేద్దాం గైస్, అసలు మనకి లావా వద్దు. వామ్మో, మేబీ మైనింగ్ అనవసరం బ్రో ఇప్పుడు. ఇంకా లేనట్టుందిలే గైస్. ఓకే, ఇదే ఫైనల్. ఇప్పుడే కదరా ఫైనల్ అనేది. ఓకే, ఇప్పుడు పూర్తి చేసాం కదా, మొత్తం కూడా చాలా వరకు అయితే కవర్ చేస్తాం. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే స్టిక్స్ తెచ్చేసుకోవాలి. పైనుండి లావా కానీ ఏం పడదు కదా అనుకున్నా బ్రో. సేమ్ అలా అర్థమైపోతుంది ఏంటో గైస్ నాకు ఇది లావా ఉన్నట్టు. సేమ్ టు సేమ్ ఇంకంతే. ఆగిపోమ్మ లావా. బ్రో ఈ గ్రావెల్ ఏంది బ్రో. దీంతోనే తీయాలి. ఓకే, అండ్ బ్లాక్స్ అయితే పెట్టేద్దాం. నెక్స్ట్ ఇట్ కూడా సేమ్ పంచాయతీయా కాదు బ్రో. ఫైనల్లీ ఇంకా ఫ్రంట్కి అయితే వెళ్ళిపోదాం అట్లాగా. పికాక్స్ డ్యూరబిలిటీ కూడా అయిపోవచ్చింది గైస్. చూద్దాం, ఇంకొక 8 డైమండ్స్ గైస్ దొరికితే ఇంక వెళ్ళిపోతా. ఓకే, ఇంకొక 8 చాలు.
ఏమన్నా మైనింగ్ చేస్తున్నాం. బట్ మీ ప్రస్తుతానికైతే అంటే దొరకట్లేదని కాదు, బట్ కొంచెం టైం తీసుకుంటుంది బాగా. ఒక వేలో రావట్లేదని చెప్పి ఇంకో వేలో మైనింగ్ చేస్తే అక్కడ కూడా కనబడట్లే. నేను ఇప్పుడు చాలా వేస్ మార్చాను మామ. డైమండ్స్. ఓకే, మళ్ళీ ఎక్కడ ఉంది బ్రో? అయిపోతాం బ్రో. లాడర్స్ యువర్ కమ్. బ్రో లావా పోయింది బ్రో, బట్ ఇట్ ఈస్ కమింగ్. ఓకే, ఇంకెళ్ళిపోదాం స్ట్రైట్గా మళ్ళీ. బ్రో డైమండ్స్ కావాలి ఫాస్ట్గా దొరకండి. ఇంకొకసారి దొరికితే డైమండ్స్ నేను వెళ్ళిపోతా బ్రో వెనక్కి, చాలు. సో మనకి కరెక్ట్గా ఉంటాయి కాబట్టి వెళ్ళిపోవచ్చు. మనకి ఆర్మర్ వస్తే చాలు మామ. ఓకే గైస్, మనకి ఇది అయిపోవచ్చింది. స్టోన్ బ్రో ఫాస్ట్గా బ్రో. డైమండ్స్ బ్రో, ఐ నీడ్ సమ్ డైమండ్స్. ఇవేంటి పిక్ అవ్వట్లేదా? సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఒక నిమిషం నువ్వు బయటికి వెళ్ళు. ఇక్కడ మనం ఒక చెస్ట్ని అయితే బిల్డ్ చేసేయాలి. ఒక చెస్ట్ సరిపోద్దులే. గ్రావెల్ చూడండి గైస్ అసలు ఎంత దొరికిందో. ఒక్క స్టాక్ సరిపోతుంది నాకు. మనం కావాలంటే మళ్ళీ వద్దాంలే. ఎందుకు గ్యాప్ పెడతాయి కదా అంటే మొదలు కాల్ చేసింది. ఎన్ని బాక్స్ ఇంకా తీయాలి? అది గైస్ మామూలుగా ఉండదు మనతో. ఇక్కడ ఒక ఫైనల్ టచ్ ఇక్కడ పెట్టేద్దాం అండ్ ఇక్కడ గ్రావెల్ పెట్టి జంప్ అయిపోదాం గైస్. చాలా దూరం అయితే వస్తాం మనం. కనీసం మన స్టోన్ కూడా లేదు గైస్ మన దగ్గర. కోల్ లేదు, కరిగిద్దామంటే ఐరన్ పికెక్స్ చేసుకుందామని చూస్తున్నా, బట్ ఇప్పుడు వద్దులే. ఓకే గైస్, ఫైనల్లీ ఇంకా మనం వచ్చేసి అప్గ్రేడ్ అయిపోదాము డైమండ్ ఆర్మర్కి. ఫస్ట్ వచ్చేసి ఒక హెల్మెట్ అయితే చేసుకుందాం అండ్ తర్వాత చెస్ట్ ప్లేట్ అండ్ లెగ్గింగ్స్ అంట. ఓకే, అండ్ ఇప్పుడు వచ్చేసి బూట్స్ గైస్, బూట్స్ కూడా చేసుకుందాం. ఫుల్ డైమండ్ ఆర్మర్ అయితే కంప్లీట్. వేసేసుకుందాం గైస్. షూస్, లెగిన్స్ అండ్ ఆర్మర్. ఓకే, అండ్ ఇప్పుడు మనం ఇంకొకటి ఏం చేయాలంటే, ఎన్ని డైమండ్స్ మిగిలినాయి? 4 అయితే మిగిలినాయి. అండ్ ఈ 4తో వచ్చేసి ఒక స్వాడ్ అయితే చేద్దాము. అండ్ ఇప్పుడు ఓకే గైస్, ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ రెండిట్లని ఇలా పట్టుకుందాం. ఓకే గైస్, ఇది మన వాళ్ళ ఎపిసోడ్ వచ్చేసి డైమండ్ ఆర్మర్ అయితే అప్గ్రేడ్ అయిపోయాం. అండ్ ఇంకా టూల్స్ కూడా 2 ఐటమ్స్ చేసుకున్నాం. బట్ మన దగ్గర ఇంకా 2 డైమండ్స్ ఉన్నాయి. ఇంకొక డైమండ్ దొరికితే యాక్స్ కూడా చేసేవాడిని, బట్ కుదరలేదు కాబట్టి ఇంకా దీంతోనే సరిపెట్టేస్తున్నా.
ఇంకా ఎవరైనా కొత్త చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మన ఛానల్ని, అలాగే లైక్ కొట్టడం అస్సలు మర్చిపోవద్దు. ఓకేనా, మరి మరొక కొత్త వీడియోతో కలుద్దాం. ఉంటా మరి, టాటా, బాయ్ బాయ్.